ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము చూస్తున్నాము. సో ఇవాళ 33వ శ్లోకం 34 చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము 33వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. ఆత్మ సంయమ యోగంలో 33వ శ్లోకము. అర్జున ఉవాచ యోయం యోగస్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. కృష్ణ పరమాత్మ భగవానుడు ఆత్మయోగాన్ని ఇప్పటి వరకు అర్జునుడికి చెప్తూ వచ్చారు. ఆత్మయోగము, ఆత్మనిష్ట, భగవత్ సాక్షాత్కార స్థితి, ఇట్లాంటివన్నీ కూడా అంతకు ముందు ఉండేటువంటి 4-5 శ్లోకాల్లో వర్ణించారు. అందులో ముఖ్యంగా పరమాత్మ బోధించినది ఏంటి అని అంటే ఆ సర్వాత్మ భావన అనుకున్నాం. అంటే సమత్వము, ఆ సమత్వ స్థితి, ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్. అంటే ఎప్పుడైతే మనస్సులో ఉండేటువంటి ఆ ఆసిలేషన్స్ అన్ని కూడా ఆగిపోతాయో, లైక్ ద వేవ్స్ ఇన్ ఏ పూల్, అంటే కదలాడేటువంటి సరస్సులో ఆ అలలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉండేటువంటి ఆ అలలన్నీ కూడా అణిగిపోతాయో, చల్లారిపోతాయో, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. ఆ లేక్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ ప్రశాంతంగా ఉండేటువంటి ఆ మనస్సు లేదా చిత్తము, when it calms down, then you can clearly see or understand ఎవరు, నేనెవరు. ఆ ఆత్మ చైతన్య స్థితి అనుభవానికి వస్తుంది. when it purely like the sun reflecting in the pool, లేదంటే when the moon, ఇంకా అద్భుతంగా చెప్పాలి అని అంటే అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజు నాడు ప్రశాంతంగా ఉండేటువంటి ఆ సరస్సులో చంద్రుడు ఎంత ప్రస్ఫుటంగా, చల్లగా, హాయిగా ప్రతిఫలిస్తాడో అప్పుడు ఆ చక్కని అయినటువంటి వాతావరణాన్ని మనం ఎంత ఆహ్లాదంగా మనం అనుభవించగలుగుతామో, అలాగా ప్రశాంతమైనటువంటి మనస్సులో ఆత్మ చైతన్యము ప్రతిఫలించినప్పుడు, అల్లకల్లోలములు లేనటువంటి అల్లకల్లోలములు లేనటువంటి అలలు ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఆ ఆత్మ చైతన్యము అనుభూతికి వస్తుందో, అదే నేను అనేటువంటిది అనుభూతికి వస్తుందో, అప్పుడు ఆ చైతన్యమే అంతటా కూడా సమత్వముగా, సమభావంతో మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఆ విశ్వాత్మ భావన గురించి అంతకు ముందు ఒక 4-5 శ్లోకాల్లో పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పారు. వ్యోమాం పశ్యతి సర్వత్ర ఇత్యాదిగా ఉండేటువంటి శ్లోకాలు. తర్వాత సర్వభూత స్థితం వ్యోమాం భజతి ఏకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే ఇత్యాదిగా ఉండేటువంటి శ్లోకాల్లో చెప్పారు. అలాగే మొన్న మనం చూసినటువంటి శ్లోకాల్లో ఆత్మోపమ్యేన సమం పశ్యతి సర్వత్ర యోర్జున, తన వలనే అందరినీ కూడా తన వలనే చూసుకుంటాడు. ఉపమాలంకారం ఏమిటి అంటే తను ఎప్పుడు కూడా సౌఖ్యాన్నే కావాలనుకుంటాడు, సుఖాన్నే కావాలనుకుంటాడు, దుఃఖం అనేటువంటిది వద్దనుకుంటాడు.
ఆ సమత్వ యోగము, ఆ సమభావము, ఆ ఆనంద భావము అంతటా అన్నిటా అనుభవించాలని చూస్తున్నటువంటి వాడు ఇంకొకడు ఎవరికి కూడా హాని చేయలేడు. సర్వభూత హితే రతాహ, ఈ స్థితి అంతా కూడా చూస్తున్నాం. సో ఆ సర్వాత్మ భావము, ఆ విశ్వాత్మ భావము, వీటన్నిటి గురించి పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడికి సందేహం వచ్చింది. మనకి మామూలే కదా, మనం కూడా ఈ యోగాన్ని అయితే ఇప్పుడు ఈ ఆత్మ సంయమ యోగము లేకపోతే ఆత్మనిష్ట, దీని గురించి ఎంత అద్భుతంగా అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించినప్పటికీ కూడా మనకి కూడా ఎంత యోగం గురించి విన్నా, ఆ మెడిటేటివ్ స్టేట్, ఆ ధ్యాన స్థితి, ఆ ప్రశాంతత, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ బ్రహ్మ సంస్పర్శ, అంటే బ్రహ్మముతో ఉండేటువంటి కలయిక, ఇవన్నీ కూడా ఎంత విన్నా కూడా అన్లెస్ వి ఎక్స్పీరియన్స్ దట్ మనకి అది టోటల్ గా అర్థం అయ్యేటువంటి స్థితి ఉండదు. అలాగే ఆ స్థితిలోనే అర్జునుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అర్జునుడికి సందేహం వచ్చింది. మనందరి తరఫున అర్జునుడు అంటే మనం అందరం అర్జునులమే, సాధకులమే. అలాగా అర్జునుడు ఇప్పుడు పరమాత్మను, కృష్ణ భగవాన్ని, కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యోయం యహ అయం, యో అయం యహ అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన. యహ అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన. హే మధుసూదన అని ఇక్కడ కృష్ణుడిని సంబోధిస్తున్నాడు అర్జునుడు. మధుసూదన, మధుసూదన అంటే మధుసూదన జయించినటువంటి వాడా లేకపోతే చంపినటువంటి వాడా? మధు అనగానే మధుతో పాటు ఇంకోటి మధుకైటబులు అనేటువంటి రాక్షసుల గురించి వింటూ ఉంటాం. సో మధుకైటబులు అనేటువంటి రాక్షసులను సంహరించినటువంటి హే కృష్ణ, హే మధుసూదన, యహ అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన, ఏ యోగమైతే, ఏదైతే అయం యోగః ఈ యోగము త్వయా నీ చేత చెప్పబడినటువంటిదో, చెప్పబడ్డావో, ఇప్పుడు నువ్వు ఏదైతే యోగాన్ని చెప్పావు ఇంతసేపు, ఆ యోగ స్థితి గురించి, దాన్ని ఎలా ఉండాలి, ఆ యోగారూఢుడు, ఆ యోగ స్థితిలో నిలబడినటువంటి వాడి యోగం గురించి అయితే నువ్వు ఇంతగా నాకు చెప్పావో, ఏమి యోగం అది? సామ్యేన యహ అయం యోగ, సామ్య యోగము అంటే సమభావంతో కూడినటువంటి యోగము, సమత్వమైనటువంటి యోగము. ఆ యోగం కూడా చెప్పాడనమాట. సమత్వము లక్షణముగా కలిగినటువంటి యోగము, సమత్వ యోగము. He was talking about that yoga which actually makes one establish in that state of equanimity, tranquility, ప్రశాంతత. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ సమత్వ యోగమును ఏదైతే నువ్వు చెప్పావో, యోయం యో అయం యోగః త్వయా ప్రోక్తః నీ చేత చెప్పబడినదో, ఏ యోగం అది? సమత్వ యోగము, సమభావముతో, సమభావమును గురించి చెప్పినటువంటి యోగము. అది ఏమిటవుతుంది? ఏతస్య అహం న పశ్యామి, ఏతాస్యాహం న పశ్యామి, ఏతస్య అహం న పశ్యామి, ఈ యోగమును అహం నేను, న పశ్యామి తెలుసుకొనకున్నాను. ఎందువల్ల నేను తెలుసుకోలేకున్నాను? ఎందువల్ల నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను అంటే ఏం చెప్తున్నారంటే, చంచలత్వాత్ స్థితిం స్థిరాం, చంచలత్వాత్ మనశ్చంచల కారణమున ఈ యోగము యొక్క స్థితిం స్థిరాం, స్థిరమైనటువంటి దానిని, స్థిరమైనటువంటి స్థితిని నేను పొందలేకున్నాను. అంటే ఈ సమత్వ యోగమునందు నేను నిలబడలేకున్నాను. నువ్వు ఇంతసేపు చెప్పావు, చాలా బాగా చెప్పావు, చాలా చక్కగా అనేకమైనటువంటి శ్లోకాల్లో చెప్పావు. నన్నే అంతటా చూడమన్నారు, ఆత్మోపమ్యన సర్వత్ర సమం పశ్యత్ అన్నావు, నీ వలనే అందరినీ చూడు అన్నావు, లేకపోతే అంతటా ఉండేటువంటి నన్ను చూసేటివాడు, అన్నిట్లో నన్ను చూసేటువంటి వాడు అన్నావు, సర్వాత్మ భావన అన్నావు. ఇవన్నీ కూడా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ అని చెప్పావు. అంటే ఈ యోగయుక్తుడైనటువంటి వాడు ఏం చూస్తాడు? సర్వభూతస్థమాత్మానం, అంతటను, అంత క్రియేషన్ లోను తనలోనే చూస్తాడని చెప్పావు. తన ఆత్మ యందే
తన యందే దర్శిస్తాడంటావు. సర్వభూతాని చాత్మని, అన్ని భూతములను ఆత్మస్వరూపముగానే చూస్తామని చెప్పావు. దిస్ ఈజ్ నాట్ ద ప్లే ఆఫ్ ది వర్డ్స్. వర్డ్స్ మనం మాట్లాడుకోవడం, గబగబా మాట్లాడేసుకుంటూ ఉంటాం, ఏదో చేసేసుకుంటూ ఉంటాం. బట్ ఈజ్ ఇట్ రియల్లీ సింకింగ్ ఇన్ టు అస్? మనం వాడిని పట్టుకోగలుగుతున్నామా? మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా? అంటే అర్థం కావట్లేదనే చెప్తున్నాడు అర్జునుడు ఎంత చెప్పినా కూడా. ఏ యోగం అయితే, ఏ సమత్వ యోగం గురించి అయితే నువ్వు చెప్పావో ఆ యోగాన్ని నేను పట్టుకోలేకున్నాను. ఎందువల్ల? ఆ యోగమునందు స్థితిం స్థిరాం చంచలత్వాత్, దాని యందు స్థిరమైనటువంటి ఆ స్థితి నాకు కలగటం లేదు. ఎందువల్ల? ఎందుకంటే మనస్సు చంచలంగా ఉంది. చంచలత్వాత్ స్థితిం స్థిరాం, చంచలమగుట వలన స్థిరమైన స్థితిని భావించలేకున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చంచలముగా ఉండేటువంటి మనస్సు వల్ల నేను ఈ ఆత్మజ్ఞానమును తెలుసుకోలేకున్నాను. ఆత్మజ్ఞానము వైపు ప్రయాణించలేకున్నాను. ఆత్మజ్ఞానమును నేను ఎక్స్పీరియన్స్ చేయలేకున్నాను. చంచలత్వాత్ స్థితిం స్థిరాం. దిస్ ఈస్ ద సేమ్ ప్రాబ్లం. మనకి అదే ప్రాబ్లం. ఈ ఈ సమత్వమైనటువంటి యోగం, ఏ యోగం అయితే చెప్పారో కృష్ణ పరమాత్మ, దాన్ని చేయలేకున్నాను. ఇక్కడ కూడా మన యోగానంద గారు గురువు గారు ఏం రాస్తున్నారంటే, ఓ మధుసూదన కృష్ణ, ఓయింగ్ టు మై రెస్ట్లెస్నెస్, చంచలత్వాత్, రెస్ట్లెస్నెస్, I do not behold the permanent enduring effect of the equalizing yoga that thou hast related to me. The yoga of samatva, samabhavanamu, స్థిత ప్రజ్ఞ, స్థితమైనటువంటి ప్రజ్ఞ నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను. స్థితిం స్థిరాం ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దట్? అండ్ ఆల్సో ఇక్కడ there are 2-3 points which we should understand. ఏం చెప్తున్నారు అని అంటే, ఏ మధుసూదన, మధుసూదన అనేటువంటి దాన్ని చేశారు అర్జునుడు సంబోధన. మధుసూదన, మధుసూదన అని అంటే మధు కైటబులను జయించినటువంటి వాడా. యాక్చువల్లీ ఏ డివోటీ, ఒక భక్తుడు అనేటువంటి వాడు లేదా ఒక సాధకుడు అనేటువంటి వాడు, వెన్ హీ ట్రై టు, అంటే తన యందు తాను నిలబడి ఉండి ధ్యానంలో కొంత ప్రోగ్రెస్ సంపాదించి, ధ్యానమనే కాదు ఏ ఆధ్యాత్మిక సాధన ఎందైనా కొంత సాధనలో ముందుకు వెళ్ళినటువంటి స్థితి పొందినటువంటి వాడు, ఈ కుడ్ రియల్లీ ఎక్స్పీరియన్స్ దట్ కామ్నెస్. కొంత వస్తుంది ఆ కామ్నెస్ అనేటువంటి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. బట్ స్టిల్ ఆ కామ్నెస్ లో నిలబడడం అనేటువంటి జరగదు. అంటే మళ్ళీ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ అనేటువంటివి పెడుతూ ఉంటాము, కానీ ఆ ఎఫర్ట్ అనేటువంటి స్థితిం స్థిరాం చంచలత్వాత్ మనః, ఆ స్థితిని కంటిన్యూ చేయలేకపోతాం. అంటే వెన్ వీ డూ మెడిటేషన్ ఆర్ వెన్ వీ డూ సమ్ సాధన, దట్ కామ్ ఆర్ పీస్నెస్, పీస్ అయితే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో దాన్ని మనం వర్క్ లోకి తీసుకెళ్లాలంటే, మన పనుల్లో, మన నిత్య దైనందిక జీవితాల్లో మనం మళ్ళీ వెళ్తాం 8 వరకు 9 వరకు ఏదో బాగానే ఉంది అంతా అనుకుంటాం. మళ్ళీ 10 గంటలకి మనం లుక్ ఇన్ టు దట్ సంసార వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సెస్ రావడం వల్ల మళ్ళీ మనకి ఆ కోపము, చికాకు, బాధ, మళ్ళీ అలజడి, ఆందోళన ఇవన్నీ కూడా మళ్ళీ కమ్మేస్తూ ఉంటాయి. మనం దాని ఎందుకు నిలబడలేకుండా ఉంటాం. అలా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసిన చేయగా కొంతకాలం అయ్యేసరికల్లా వచ్చి ఈ యోగం మనకు కుదిరేటువంటిది కాదని వదిలిపెట్టేస్తాం. దాంట్లో మనము ఏం నిలబడేది కాదు, ఊరికే టైం వేస్ట్, దీని బదులు ఇంకో మార్గం ఏమైనా పట్టుకుందామా అని దాంట్లో మనము నిలదొక్కుకోలేకపోతూ ఉంటాం. లేకపోతే మనం ఏదైతే చేస్తున్నామో అదే అలాగ పట్టుకొని దాంట్లో అయ్యో ప్రోగ్రెస్ లేదు అనేటువంటి ఒక చింతతో ఏం చేయాలో తెలియక ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. దీస్ థింగ్స్ హ్యాపెన్. సో దీనికి ఇక్కడ మొట్టమొదట అర్జునుని సంబోధన ఏంటి అని అంటే, మధుకైటబులను సంహరించినటువంటి ఏ మధుసూదన. ఎవరి మధుకైటబులు అని అంటే, మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. అంటే దాంట్లో ఎప్పుడైతే మహావిష్ణువు ఎప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన చెవిలోంచి వచ్చినటువంటి మలము నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఆ గులిమి అంటాం, లేదా దట్ వ్యాక్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఇయర్,
ఆఫ్ ది లార్డ్. ఆ ఇయర్ వ్యాక్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు రాక్షసులు, మధు అండ్ కైటభ. మధు కైటభ. ఆ మధు కైటభులు ఈ లోకాన్ని మొత్తం అంతా బాగా చికాకు పరుస్తూ ఉంటే వాళ్ళ పని ఏంటి? రాక్షసుల పని అంతసేపు దేవతలతో యుద్ధం ఆడటమే. దేవతలను జయించడం, వాళ్ళు జయించేటువంటి వీలు కావాలన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మళ్ళీ అవతారం ఎత్తి ఆ మధుకైటభుల్ని సంహరించాలి. అలాగ సంహరించినటువంటి వాడు కృష్ణుడు. అలాంటి వాటిని సంహరించినటువంటి హే మధుసూదన. ఇక్కడ సింబాలిజం ఏంటి అని అంటే, మనము నిద్రపోవడము అని అంటే మనలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు లేదా ఆ దైవీ లక్షణాలని, ఆ దైవము ఎప్పుడైతే నిద్రపోయిందో, అంటే వెన్ వి సమ్ టైమ్స్ ఫర్గెట్ అబౌట్ ది గాడ్, ఫర్గెట్ అబౌట్ ది ఈశ్వర, ఆర్ వి నెగ్లెక్ట్ అవర్ సాధన, ఆర్ మనము ఆ పాత్ర నుంచి కొంత ఏదో ఎప్పుడో వైదొలిగినప్పుడు, అంటే మనకి ఆ స్థిరం లేకపోయినప్పుడు, ఆ చంచలత్వం అనేటువంటిది మనసు కమ్మినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వి లీవ్ అవర్ సాధన, లేదా ఇంక మన వల్ల కాదులే, అయ్యే పని కాదులే అనేటువంటిది ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం చెప్పుడు మాటలు వినడం మొదలెడతాం. అంటే వీఆర్ మోర్ ప్రోన్ టు లిసన్ టు ద వరల్డ్లీ నేచర్. అక్కడ కాదు, ఇది కాదు, లేకపోతే అది ఇది అనేటువంటిది గాసిపింగ్. అలా వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, లేకపోతే ఇది అయ్యే పని కాదు, లేకపోతే ఈ సాధన మంచిది, ఆ సాధన మంచిది. అంటే మనకి ఆ ఒక దాని యందు నమ్మకము, ఒక దాని యందు ఎప్పుడైతే కంప్లీట్ గా ఆ పూనిక, ఆ శరణాగతి, ఆ భక్తి, ఆ దృఢత్వము, ఆ దృఢ చిత్తము అనేటువంటిది సడలిపోతుందో దాంట్లో మధుకైటభులు బయటకు వస్తాయి. మధుకైటభులు అంటే చెవి నుంచి, అంటే ఈ శ్రోత్రేంద్రియం ఏదైతే ఉందో, మనం ఏంటవుతుందంటే మనకి కూడా ఇప్పటికి కూడా ఎక్కడైనా ఎవరైనా విషయాలు మాట్లాడుకుంటే వెళ్ళి వాళ్ళని వినడం అనేటువంటిది మనకి చాలా ఇంపుగా ఉంటుంది. ఏం జరిగింది చెప్పు, వీఆర్ వెరీ ఇంక్విజిటివ్ అండ్ వీ వాంట్ టు అండర్స్టాండ్. ఏం జరిగిందా, ఇవాళ ఏం జరిగింది, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది. వీఆర్ వెరీ మచ్ ఇంక్విజిటివ్. అదే మధుకైటభుల్. ఆ మధుకైటభుల్ ని సంహరించాలి అని అంటే మళ్ళీ సాక్షాత్తు ఆ సాధనలో ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణే, మన ఆత్మ సాక్షిగా ఆత్మగా ఉండేటువంటి ఆ పరమాత్మేతి చాపి ఉక్త దేహేస్మిన్ పురుష పరహ. ఆ దేహంలో ఉండేటువంటి పరమాత్మ ఎలా ఉంటాడు? ఆ పరమాత్మ ఉపద్రష్టానుమంతా భర్త భోక్త అనేటువంటిది వస్తుంది 13వ అధ్యాయంలో. ఉపద్రష్టగా ఉంటాడు. ద్రష్ట అంటే చూచేటువంటి వాడు. ఉపద్రష్ట అంటే చాలా సమీపంలో ఉండి చూచేటువంటి వాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. ఇన్ఫాక్ట్ హీఈస్ దట్ హార్ట్. ఆ భగవంతుడు మన హృదయంలో ఉండి మనతో ఉండేటువంటి వాడు ఉపద్రష్ట. హనుమంత భర్త, పోషించేటువంటి వాడు హనుమంత. వన్ హూ గివెన్ ద కన్సెంట్ టు డూ దట్ ఎనీథింగ్. అంటే మనలో ఏ పనైనా ప్రేరేపణ చేసేటువంటి వాడు ఆ పరమాత్మే మధుసూదనుడు. ఆ మధుసూదనుణ్ణి ఇప్పుడు ఎప్పుడైతే మనలో చంచలత్వం వచ్చి నేను చేయలేకపోతున్నాను, నేను పొందలేకపోతున్నాను, నువ్వు చెప్పిన దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అనేటువంటి ఒక ఆ తపన అనేటువంటిది ఒక సాధకుల్లో, ఒక భక్తుల్లో ఎప్పుడైతే బయలుదేరిందో దెన్ హీ అడ్రసెస్ ద ఇన్నర్ మోస్ట్ రియాలిటీ. ఆ ఇన్నర్ మోస్ట్ సత్యము అంటాము. సత్యం పరం ధీమహి. ఆ సత్యము, ఆ భగవంతుణ్ణి మనము మధుసూదన అనేటువంటి దాంతో అడ్రస్ చేస్తాం. అందువల్ల హే మధుసూదన అని అనగానే వి జస్ట్ గెట్ కనెక్టెడ్ టు దట్ లార్డ్. అంటే మనం కామ్ అయిపోతాం. మధుసూదన అనగానే మనకు ఒక రకమైనటువంటి ప్రాపంచిక బంధనాలు తొలగిపోతాయి. ప్రాపంచిక బంధనాలు అంటే వినడం మానేస్తాం. అంటే వీఆర్ గోయింగ్ ఇన్వర్డ్. అది మధుసూదన. హే మధుసూదన అనేటువంటి సంబోధనలోనే మనకి ఏమవుతుందంటే వీఆర్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్, వీఆర్ టర్నింగ్ ఇన్వర్డ్స్. దట్ ఈస్ ద అందుకనే భగవన్ నామం చెప్పుకున్నప్పుడు హే మధుసూదన, హే కృష్ణ, హే భరందామ, హే నారాయణ, ఇలాగా అనేకమైనటువంటి నామాలతో హే కేశవ. అందుకని కేశవాయ స్వహ, మాధవాయ స్వహ, నారాయణాయ స్వహ. మనం పూజ చేసినప్పుడు కూడా ఆ మంత్రాలను చెప్పుకుంటాం. మంత్రాలు అని అంటే దే ఆర్ నథింగ్ బట్ ద నేమ్స్ ఆఫ్ ది లార్డ్. భగవంతునితో కనెక్ట్ అవ్వడం ఎలాగ? మనం భగవంతుడితో కనెక్ట్ అవ్వడం వల్ల మనం ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాలతో కనెక్ట్ అయి ఉంటాం. భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే ముందు ఆ భగవన్ నామం ద్వారా మనం ఇన్వర్డ్ లోకి ట్రావెల్ చేయాలి. దెన్ వి బికమ్ సైలెంట్. అప్పుడు మన మనస్సులో ఏ సందేహం ఉన్నా కూడా మనకి లార్డ్ రెస్పాన్సెస్ అనమాట. అది ప్రేస్ వితిన్.
ఇక్కడైతే అర్జున ది డివోటీ ప్రేస్ విత్ ఇన్, లోపలతో లోపల ప్రార్థన చేస్తాడు. ఓ గాడ్ థౌ స్లేయర్ ఆఫ్ మధు, ద డెమన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆ మధు ఎవరు అని అంటే డెమన్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానము అనేటువంటి రాక్షసుని నాశనం చేసినటువంటి వాడు. హే ప్రభు, ద యోగా దట్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ హస్ గివెన్ మీ సమ్ ట్రాంక్విలిటీ, yet I do not see it lasting benefit. Restlessness still invades my mind. అప్పుడు ఆ ప్రార్థన చేస్తాడనమాట. ఏంటి ఎంత చేసినా కూడా ఇంకా నాకు ఈ చంచలత్వాత్ స్థితిం స్థిరాం, ఆ చంచలత్వం అనేటువంటిది నన్ను పట్టి పీడిస్తున్నది, ఆ చంచలంగా ఉన్నాను నేను అనేటువంటిది అడుగుతాడు అనమాట. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ వై షుడ్ వి ప్రే టు గాడ్, భగవంతుని ఎందుకు ప్రార్థన చేయాలి? when you realize that you are restlessness, అంటే చంచలముగా ఉన్నాను అని తెలుసుకోవడమే సాధనకు మొదటి మెట్టు. అదే అర్జునుడు ఇక్కడ చేసి, ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్జునుడికి మనకి ఏంటంటే, అర్జునుడు వదిలిపెట్టలే, హీ వాజ్ కాన్స్టెంట్లీ ఆ భగవంతుని పట్టుకొని ఉన్నాడు, భగవంతుని వదిలిపెట్టలేదు. ఆయనకు అర్థమైంది, ఎందుకంటే లోపల తెలుస్తున్నది నేను సాధన చేయలేకపోతున్నాను, చెయ్యాలి అనేటువంటిది ఒక ఎరుక ఉన్నది. ఆ ఎరుకే భగవంతుడు అని చెప్పాం మనం. ఆ ఎరుకే నువ్వు, ఆ తెలుసుకుంటున్నావు, తెలియడం ఎనఫ్. అంటే మనసు చంచలంగా ఉంది అని తెలియడమే, దట్స్ ఎనఫ్, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. దెన్ ఇట్ బికమ్స్ కామ్, దెన్ ఇట్ బికమ్ కనెక్టెడ్ విత్ గాడ్. ఆ భగవంతుడితో కనెక్ట్ అవుతుంది, అప్పుడు భగవంతుడు మనతో మాట్లాడడం మొదలెడతాడు. అందుకనే యోగానంద్ గారు కూడా ఏం చెప్పారంటే, టుడే మై మైండ్ హ్యాస్ డైవ్డ్ డీప్ ఇన్ ది. ఈ రోజు మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను, నేను సాధనలో కూర్చున్నాను, నా మనస్సు నీ జ్ఞానము నిన్ను తెలుసుకోవాలని లోపలికి డైవ్ చేశాను. టుడే మై మైండ్ హ్యాస్ డైవ్ డీప్ ఇన్ ది ఫర్ దై పెరిల్స్ ఆఫ్ విజ్డమ్. నీ జ్ఞాన గుళికల కోసం, నీ జ్ఞాన రత్నాల కోసం, అంటే నిన్ను తెలుసుకుందామని, నువ్వెవరో, నీకు నాకు ఉండేటువంటి సంబంధం ఏమిటో, నేనేమిటి అసలు అనేటువంటి దాన్ని తెలుసుకుందికి నేను ఈరోజు మెడిటేషన్ లో, ధ్యానంలో, టుడే ఐ హావ్ డైవ్ డీప్ ఇన్ ది, దిస్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది లార్డ్, ప్రేయర్ టు గాడ్. భగవంతుని ప్రార్థన కోసం నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇఫ్ ఐ ఫైండ్ నాట్, నువ్వు నాకు దొరకటం లేదు, నిన్ను నేను కనిపెట్టలేకపోతున్నాను, నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకు? బికాస్ ఆఫ్ మై ఫిక్కిల్నెస్, బికాస్ ఆఫ్ ది రెస్ట్లెస్నెస్ నేచర్ ఆఫ్ మై మైండ్. టుడే మై మైండ్ హ్యాస్ డీవ్డ్ డీప్ ఇన్ ది ఫర్ దై పెరిల్స్ ఆఫ్ విజ్డమ్. ఇఫ్ ఐ ఫైండ్ నాట్, నాకు తెలియలేదు, ఆ ఆనందము, ఆ శాంతి అనుభూతం అవ్వటం లేదు అనేటువంటిది కూడా నాకు తెలుస్తున్నది. ఇఫ్ ఐ ఫైండ్ నాట్, ఐ విల్ నాట్ బ్లేమ్ ది. నిన్ను కాదు నేను తప్పు పట్టవలసింది. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తామంటే, ఎంత సాధన చేశానండి, ఎంత కష్టపడి చదివినా నాకేం మార్కులు వేయట్లేదండి మ్యాచారు, ఎంత కష్టపడ్డా కూడా నేనేమి పొందలేకపోతున్నానండి అనేటువంటి ఒక నిస్పృహ. అయితే ఇంక నేను చేయను, నేను ఇంక బడికి వెళ్ళను, నేను ఇంక ఉద్యోగం చేయను, ఎంత చేసినా అవతల వాళ్ళకి తృప్తి లేదు. దిస్ ఈజ్ వాట్ వి సే ఇన్ డే టు డే వరల్డ్. ఎంత చేసినా, ఎంత కష్టపడినా గుర్తింపు లేని దానికి ఎంత కష్టపడ్డాం ఎందుకండి? దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ వాక్ ఇన్ అనదర్ వే. వెళ్ళిపోతాను, హాయిగా ఉన్నది బయట ప్రపంచంలో, ఏగా ఫ్రెండ్స్ ఉన్నారు, హాయిగా తిరుగుతాను, హాయిగా సినిమాలు ఉన్నాయి, హాయిగా చిత్రకథలు ఉన్నాయి, లేకపోతే హాయిగా ప్రపంచంలో అది పోయి ఇది పోయే, ఎందుకంటే నేను ఊరికే సాధన అంటారు, ఇదంతా అయ్యే పని కాదు, ఇది వల్ల మన అయ్యే పని కాదని ఒక నిరాశ నిస్పృహతో వి బ్లేమ్ గాడ్ ఫర్ అవర్ రాంగ్ డూయింగ్స్, ఆర్ వి బ్లేమ్ సంబడి. తప్పు, దోషము అనేటువంటిది నాది కాదు, దోషం అవతల వాడిది. అంతేగాని మా తాత కాని బాగా డబ్బు సంపాదించి ఉంటేనా నేను ఈ పాటికి ఎంతో గొప్పవాడిని అయిపోయినటువంటి వాడిని. మా తాత సంపాదించలేదు, ఆస్తులు ఇవ్వలేదు, పోనీ కనీసం నాకు మంచి కులాన్ని ఇవ్వలేదు, నాకు మంచి విద్యను ఇవ్వలేదు, నేను మంచి కులంలో పుట్టలేదు, దిస్ ఈజ్ ఆల్, నాకు రిజర్వేషన్ లేదు, దిస్ ఈజ్ ఆల్ ద థాట్స్ దట్ కమ్ అరౌండ్ అస్. సో దట్ ఈస్ వాట్ అవర్ ప్రాబ్లమ్ ఇస్. సో మనం ఏం చేస్తాము, మనము మన ప్రయత్న లోపాన్ని గుర్తించకుండా వి స్టార్ట్ బ్లేమింగ్ అదర్స్. దట్ వీ షుడ్ నాట్ డూ. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, చంచలత్వాత్ స్థితిం స్థిరాం నా పశ్యామి ఏతస్య అహం. నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏ యోగమైతే నువ్వు చెప్పావో ఆ యోగం నాకు వంట పట్టట్లేదు. ఎందువల్ల? చంచలత్వాత్. ఐ అండర్స్టాండ్ దట్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ మీ, నాది. ఎందుకంటే ఐ హావ్ డైవ్ డీప్ విత్ ఇన్ ది.
ద ప్రాబ్లమ్ ఈజ్ ఐ విల్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది, ఐ విల్ ఫైండ్ ఫాల్ట్ విత్ మై డైవింగ్. నా డైవింగ్ అంటే నా లోపల, నా ధ్యానము, నా శాంతంలో, నా చిత్తంలో ఉండేటువంటి ఈ చంచలత్వం అనేటువంటి దోషం వల్ల నేను నిన్ను పట్టుకోలేకపోయాను అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నటువంటి భక్తుడికి భగవంతుడు మాట్లాడడం మొదలెట్టాడు. భగవంతుడు సమాధానం చెప్తాడు. దట్ ఎఫర్ట్, దట్ కాన్స్టెంట్ ఎఫర్ట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్, అది చెప్పినారు. అందువల్ల మనస్సు ఎప్పుడు కూడా ద్వంద్వంలోనే ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా ఆ మనస్సుని కానీ వదిలిపెట్టామా, మనస్సుని కానీ దాని ఇష్టానికి వదిలిపెట్టామా, అది చాలా చికాకు అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ అర్జునుడు ఆ భగవంతుణ్ణి మధుసూదన అని సంబోధిస్తూ తన మానసికమైనటువంటి స్థితిని గురించి ఆయనకి సర్వసమర్పణ భావం అవగా బయట మోగుతున్నాయి గట్టిగానే బాంబుల మోత. సో ఇలాగే మనస్సులో కూడా బాంబులు మోగిస్తూ ఉంటాయి. ఏమి సాధన, ఏమి ధ్యానము, ఏమిది, ఏం భగవద్గీత వంట పట్టట్లేదు అనేటువంటి. కానీ మనం వదిలిపెట్టకూడదు. అర్జునుడిలాగా మళ్ళీ మనం భగవంతుని పట్టుకోవాలి. సో ఈ శ్లోకంలో అది పరమాత్మ చెప్తున్నారు. సో ఇక్కడ ఏ అర్జునోవాచ యోయం యోగస్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. మధుకైటములను సంహరించిన, మధుకైటములు అంటే ఇక్కడ తత్వవిధానంద గారు ఏం చెప్పారంటే రాగద్వేషములను జయించిన. రాగద్వేషము ఇక్కడ ఈయన ఏం చెప్పారంటే రెస్ట్లెస్నెస్ ని జయించినటువంటి వాడా, రెస్ట్లెస్నెస్ ని, వన్ హూజ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటి రాక్షసుని. రాగద్వేషములు ఎందుకు వస్తాయి? మనం వినడం వల్లే కదా. సో మధుకైటములు ఎక్కడ చెవుల్లోంచి పుడతారో వాటిని సంహరించినటువంటి ఓ మధుసూదన కృష్ణ, సమత్వము లక్షణముగా గల ఏ యోగము నీవు చెప్పబడినదో దీనికి స్థిరమైన స్థితిని నేను కానరాకున్నాను. ఏలననగా మనస్సు చంచలమైనది, అందువల్ల ఇది నేను పొందలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా తర్వాత శ్లోకానికి వెళ్దాం. తర్వాత శ్లోకంలో ఇంకా మనస్సు స్థితి గురించి ఇంకా వర్ణిస్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు అర్జునుడు. ఎందుకు ఈ మనస్సు ఎలా ఉంది, నా మనస్సు అనేటువంటి దాన్ని ఇంకా చాలా చక్కగా నివేదిస్తున్నాడు పరమాత్మకి. ఈజ్ టాకింగ్ విత్ గాడ్. సో మనం కూడా అలాగే చేయాలి. మనం ధ్యానంలో కూడా మన మనస్సు నిలబడటం లేదు అని అంటే వీ హ్యావ్ టు టాక్ టు గాడ్. భగవంతుడితో మాట్లాడాలి. హే కృష్ణ, హే యాదవ, హే మధుసూదన, హే త్రివిక్రమ, హే వామన, హే ఋషికేశ అనేటువంటి సంబోధనలతో మనం పరమాత్మను వేడుకోవాలి, పరమాత్మతో అనుసంధానం చెందాలి. తర్వాత ఏం మాట్లాడుతున్నాడో విందాం. 34వ శ్లోకం చూస్తాం. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కృతం. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు ఆ మనస్థితి ఎలా ఉన్నది అని అంటే ఇక్కడ చెప్తున్నారు. నా మనస్సు ఎలా ఉంది అంటే హే కృష్ణ చంచలం హి మనః, నా మనస్సు ఎలా ఉందంటే చలం చంచలం. చలం అంటే మామూలుగా కదిలేటువంటిది. చంచలం అని అంటే ఇంకా బాగా కదులుతున్నది. చంచలం అని అంటే ద మైండ్ ఈజ్ అన్స్టడీ, ట్యూముల్టస్, బాగా కదలికలు అలాగా కదిలిపోతున్నది అనమాట మనస్సు. చంచలం, చంచలం అంటే ఉధృతంగా కదులుతున్నది. లైక్ ఇప్పుడు పెద్ద వర్షం వచ్చింది, ఉధృతమైనటువంటి వరద వచ్చింది. ఆ వరద నీరంతా కూడా అలాగ ప్రవహిస్తున్నది, కాలువల ద్వారా ప్రవహించి అలాగా దీంట్లో కలిసిపోతున్నది, ఆ రివర్ లో కలుస్తున్నది. ఆ రివర్ అంతా కూడా గట్టులు తెగినటువంటి రివర్ అలా ఉధృతంగా అలాగా కాలువల ద్వారా అలా ప్రవహిస్తూ అలా వెళ్ళిపోతున్నది సముద్రం. అంటే తుఫాన్ వచ్చినప్పుడు ఏ రకముగా మనకి ఆ కెరటాలు అనేటువంటి వస్తాయో, ఆ సముద్రంలో అలలు, తుఫాన్ వచ్చినప్పుడు సముద్రంలో అలలు ఎలా ఉంటాయి? చాలా విపరీతమైనటువంటి ఎత్తుగా వచ్చి అసలు ఆ సముద్రంలో నడిసంద్రంలో నావ ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ వేవ్స్ కూడా సముద్రంలో చూస్తే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. చంచలం అంటారు అన్నమాట. చంచలం మనః కృష్ణ, అలా ఉంది నా మనస్సులో. చంచలం హి మనః కృష్ణ. ఇంకా ఎలా ఉంది అంటే ప్రమాధి బలవదృఢం, బలీయమైనటువంటి మనస్సు, బలవదృఢం ప్రమాధి. ఈ ప్రమాధి అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదం. ప్రమాధి అంటే
ప్రమథశీలమైనటువంటిది. ప్రమథశీలమైనటువంటిది అంటే దృఢమైనటువంటిది. ప్రమథము అని అంటే ఇక్కడ ప్రమథగణాలు అంటాం. ప్రమథగణాలు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రమథగణాలన్నీ కూడా శివుడి కంట్రోల్లో ఉంటాయి. శివుడు ఆ దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ శివుడు జటాజోటం నుంచి కొట్టాడు కిందకి. కొడితే అక్కడి నుంచి ఆయన నందీశ్వరుడు బయటకు వచ్చాడు. ఆ నందీశ్వరుడిని శివుడు ఆజ్ఞాపించాడు. వెళ్ళి అక్కడ నిరీశ్వర యాగం జరుగుతున్నది. అంటే ఈశ్వరుడు లేకుండా ఒక యాగాన్ని దక్షుడు నిర్వహిస్తున్నాడు. అందువల్ల ఈ నందీశ్వరుని వెళ్ళి ఈ ప్రమథగణాలతో వెళ్ళి ఆ యాగాన్ని నాశనం చేసేయమని చెప్పారు. నిరీశ్వర యాగము అంటే శివుడు ఈశ్వరుడు లేనటువంటి యాగం. ఈశ్వరుడు లేనటువంటి యాగము అని అంటే అక్కడంతా కామనలే ఎక్కువగా ఉన్నాయి. కామన అంటే మనం చేసేటువంటి యాగాలు కూడా యజ్ఞ భావనతో చెయ్యకపోతే అందులో కోరికలతో ఏ యజ్ఞము కానీ యాగము కానీ పూజ కానీ చేస్తే ఆ కోరిక అనేటువంటిదే ఉంటుంది తప్ప అక్కడ ఈశ్వరుడు ఉండడు. అది దాన్ని నిరీశ్వర యాగము అంటారు. అంటే ఈశ్వరుడు లేనటువంటి యాగం. ఆ యాగం ఏమవుతుంది అంటే భగ్నం అయిపోతుంది. అంటే మనస్సులో ఉండేటువంటి కోరికలు అంత బలంగా ఉంటే ఇంకా అది యజ్ఞం ఎందుకు అవుతుంది? యాగం ఎందుకు అవుతుంది? అలాంటి ప్రమథముగా ఉన్నది. ప్రమథము అని అంటే చాలా మిక్కిలి దృఢమైనటువంటిది, మధించు స్వభావం కలిగినటువంటిది. ప్రమథశీలనం ప్రమాధిచ ప్రమథశీలనం ప్రమధ్నాతి శరీరం ఇంద్రియానిచ విక్షిపతి పరవశీకరోతి. ఇంకా ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమిటి అని అంటే చంచలమైనటువంటిదే కాకుండా చంచలం హి మన కృష్ణ. ఆ చంచలమైనటువంటిదే కాదు, చలిస్తున్నది. తుఫాన్లో వచ్చినప్పుడు ఎంతైతే ఉధృతమైనటువంటి గాలిలాగా ఆ అలలన్నీ కూడా కదులుతున్నాయో, కదిలిపోతున్నాయి, అలా ఊగిపోతున్నాయి. ఆ సునామీ వచ్చినప్పుడు ఎంతలాగైతే ముంచేస్తుందో అంతలాగా చెంచలించడమే కాకుండా ఆ కెరటానికి విపరీతమైనటువంటి బలం ఉంటుంది. విపరీతమైనటువంటి బలమే కాకుండా దానిని ప్రమాది అంటే హింసించేటువంటి స్వభావం ఉంటుంది. దిస్ వీ షుడ్ అండర్స్టాండ్. అంటే మనస్సు తాలూకా స్థితి మనము పరిశీలిస్తే కామైపోతుంది. దాంట్లో ఉండేటువంటి విశేషం అది. బట్ వీ డోంట్ అండర్స్టాండ్ హౌ మై మైండ్ ఈజ్. మనం ఏం చేస్తామని అంటే మనస్సు ఎందుకో డల్గా ఉంది, మనస్సు ఎందుకో చికాక్గా ఉంది, మనస్సు ఎందుకో ప్రాబ్లమాటిక్ గా ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకుంటాము. తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేయడం తెలియక మనం ఏం చేస్తాము అని అంటే దాంతో మమేకం అయిపోతాం. మమేకం అయిపోయి we do all wrong things. రాగద్వేషాలకు లోనైనటువంటి మనస్సుని మనకి హ్యాండిల్ చేయడం తెలియదు. కానీ ఇక్కడ అద్భుతంగా అర్జునుడికి హ్యాండిల్ చేయడం తెలుసు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి సంబోధన ఉంది. హే కృష్ణ అన్నాడు. చెంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్రుణం. ఎంత అద్భుతంగా దీనికి శంకరాచార్యులు వారు రాశారనంటే కృష్ణ అనేటువంటి పదానికి అర్థాన్ని ఇక్కడ ఇచ్చారు. కృష్ణ చెంచలం హి మన కృష్ణ. కృష్ణ అంటే ఇతి కృషతేహ విలేఖనార్థస్య రూపం. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ఇతి కృషతేహ విలేఖనార్థస్య రూపం భక్త జన పాపాది దోషాకర్షణాత్. ఇది కొంచెం విలక్షణంగా ఉన్నది. ఇది విలక్షణము అని అంటే ఇది అర్థమైతే మనకి మనస్సుని మనము భగవదర్పితం చేయగలుగుతాం. మన మనస్సు ఎలా ఉందో మనకు అర్థమైతే ఇప్పుడు మనం ఏమంటాము, నువ్వు సాక్షివి, నువ్వు సాక్షి స్వరూపానివి, నీకేది అంటదు, నీ మనస్సుతో నీకు పని లేదు, నీ మనస్సుకి నువ్వు సాక్షి అయిపో. అసలు మనస్సుకి సాక్షి అవ్వడానికి నీ గ్యాప్ ఉంటే కదా. యు డోంట్ నో. అసలు నువ్వు యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. నీకేమి అర్థం కావట్లే. నీకు మనస్సు ఉంది, నీ మనస్సు కంటే నువ్వు వేరుగా ఉన్నావు, నీ మనస్సుకి నువ్వు సాక్షి స్వరూపుడివి, నువ్వు అకర్తవు అభోక్తవు అనేటువంటి విషయం నీకు తెలియటం లేదు. ఆ క్షణములో నీకు ఏమీ అర్థం కాదు. నీకు కోపం వచ్చింది. ఒకసారి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు కానీ మనం చూస్తే ఆ మనిషిని
క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవంతుడే చెప్పాడు. ఆ క్రోధాద్భవం కమ్మినప్పుడు ఆ మనస్సు సమ్మోహనం చెందుతుంది. ఆ సమ్మోహనము అని అంటే అది కామాతురాణం నభయం నా లజ్జ అంటారు. ఆ కామం అంటే కోపం అనేటువంటిది ఒక ఇమోషన్, ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్, అంటే విపరీతమైనటువంటి శక్తి వస్తుంది. కోపంలో ఉన్నటువంటి వాడు ఒక పెద్ద బండరాయిని కూడా ఈజీగా ఎత్తగలిగేస్తాడు వాడికి ఆ సమయంలో. అంటే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? వాడి కోపమే వాడికి శక్తిగా మారిపోయింది. ఆ కోపం, ఆ కోపంలో ఉన్నటువంటి వాడు ఏ మాట వస్తే ఆ మాట అంటాడు. నోట్లో అది ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా, వాళ్ళు పెద్దవాళ్ళ, వీళ్ళు చిన్నవాళ్ళ అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. మనం చూస్తూ ఉంటాం. ఆ కోపంలో కత్తి పెట్టి తండ్రిని నరికేస్తాడు, కత్తి పెట్టి తల్లిదండ్రులను నరికేస్తాడు, కత్తి పెట్టి ఏదైనా చేస్తాడు. లేదా కోపము కామన ఈ రెండు కూడా పెద్ద వేరుగా ఉండవు. క్రోధాత్మ ఎందుకు అనంటే కామం ఎక్కడ వచ్చింది అనంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషో విజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామక్రోధో విజాయతే. కామమే క్రోధముగా మారుతున్నది. కామక్రోధ కామన. ఈ కామన అన్నప్పుడు క్రోధము రెండు పెద్ద తేడా రాదు. అందుకల్లా ఇవన్నిటికీ కూడా నరకానికి ద్వారాలని పరమాత్మ చెప్పాడు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అని కూడా చెప్పాడు. కామము, క్రోధము అనేటువంటిది ఈ రజోగుణం ద్వారా పుట్టినటువంటి లక్షణాలు. సో కామ క్రోధ తదా లోభ, ఈ మూడు కూడా లోభము, కామము, క్రోధం, ఈ మూడు కూడా అన్నదమ్ములు. ఎప్పుడు ఒకదాంతో ఒకటి మిత్రత్వం, ఎప్పుడు కూడా విడదీయరాయకుండానే ఉంటాయి. ఎప్పుడు చాలా క్లోజ్ గా ఉంటాయి. కామం వచ్చిందంటే క్రోధము, క్రోధం వచ్చిందంటే లోభము. ఈ మూడు కూడా అన్నారు. ఈ మూడు కూడా విడదీయరానటువంటి మిత్రులు. అందువల్ల ఇక్కడ చంచలం, ఆ చంచలం అనేటువంటి మనస్సులో ఈ ప్రమాది బలవదృఢం బలంగా ఉన్నది, కష్టపెట్టేటట్టుగా ఉన్నది. ప్రమాది అని అంటే అనుకున్నాం బలవంత పెట్టేటట్టుగా ఉన్నది, హింసించేటట్టుగా ఉన్నది. క్రోధం హింసించడం ఏమిటండి అంటే ఈ చంచలమైనటువంటి మనస్సు హింసించడం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి పెద్ద అల వచ్చింది, తుఫాన్లో వచ్చినటువంటి అల. ఆ అల వచ్చినప్పుడు ఏమవుతుంది? మన హింసించదా? మన ముంచేస్తుంది, మన ఎంత కష్టపెడుతుంది. అంతవరకు ఎందుకు? బాగా తుఫాన్ వచ్చినప్పుడు మనం సముద్ర పొడ్డుని కానీ నడుస్తూ ఉంటే ఎలా ఉంటే ఆ ఇసుక అంతా కూడా తడిగా ఉంటుంది. ఆ తడి అయినటువంటి ఇసుక మనకి ఆ గాలికి ఆ ఇసుక వచ్చి కళ్ళకు కొడితే మనకి ఎలా ఉంటుంది? అది సూదులతో గుచ్చినట్టుగా ఉంటుంది. సూదులతో గుచ్చినట్టు అంటే ప్రమాది హింసిస్తూ ఉంటుంది. ప్రమాది బలవదృఢం, దృఢంగా బలంగా మనం హింసిస్తున్నట్టుగా ఉండేటువంటిది అంతలా ఉందండి నా మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది కృష్ణుడికి చెప్తున్నాడు అర్జునుడు. హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఈస్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ప్రమాది బలవదృఢం చంచలం హి మన కృష్ణ. ఇంత చంచలంగా మనకి తెలియదు అసలు, అంత చంచలంగా ఉంది. ఎందుకో నాకు ఇంత చికాగ్గా ఉంది అనేటువంటి విషయం కూడా తెలియదు. ఎందుకంటే ది మొమెంట్ వి ఎక్స్పీరియన్స్ దట్ సారో, we don't look within, మనం చూడము. ఇమ్మీడియట్ గా we get to some bottle, we get to some party, we get to some food, we go to some movie, we go to with friends, or we just get divert ourselves and దాన్ని తొక్కి పెట్టేస్తాం. మనకి చూసేటువంటి శక్తి లేదు, ఆ మనస్సుని పరిశీలించేటువంటి జ్ఞానం లేదు. బికాస్ ద డివోటీ భక్తుడు కాబట్టి మనం ఏంటంటే దాన్ని తెలుసుకోగలుగుతున్నాం అట్లీస్ట్. Because being a devotee, because we did some sadhana, because we are reading Gita, we are trying to do some satsanga, so we understand the state of being. నా మనస్సుతో నేను ఆ ప్రమాది బలవదృఢమైనటువంటి మనస్సుతో నేను ఐడెంటిఫై అయిపోనన్న విషయం తెలిసి కృష్ణుడికి శరణాగతి చెందుతున్నాం. సో టుడే మై మైండ్ హ్యాస్ డైవ్డ్ డీప్ ఇన్ ద పెరిల్స్ ఆఫ్ విజ్డమ్. భగవద్గీత అనేటువంటి దాంట్లో దుమికాను నేను. ఇవాళ ఆ సత్సంగంలో దుమికాను. నేను పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాను, నీ జ్ఞానము అనేటువంటి దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. కానీ కృష్ణ నాకు దొరకటం లేదు. కృష్ణుడు ఎలాంటి వాడు? కృష్ణుడు అంటే ఇక్కడ చెప్తున్నాను కదా, కృష్ణ ఇది కృషతేహ విలేఖనార్థస్య రూపం భక్తజన పాపాది దోషాకర్షణాత్ కృష్ణ. అంటే ఏం చెప్తున్నారంటే, కృష్ణ అనే పదము చాలా జాగ్రత్తగా వినాలి మనం. కృష్ణ అనేటువంటి పదము
విలేఖనార్థస్య, విలేఖనము చేస్తుందట. విలేఖనము అని అంటే, విలేఖనం అంటే కోసి పడేస్తుందట, అది కోసేస్తుంది దాన్ని. కోసుకుంటూ పోవుట అనేటువంటి అర్థము కల కృష్ణ ధాతువు యొక్క రూపము. కృష్ణ అని అంటే మనకి ఒక అర్థం తెలుసు. కృష్ణ అంటే ఆకర్షణం ఇది కృష్ణ అనేటువంటి తెలుసు. కృష్ణుడు అంటే అందరినీ తన వైపు సమ్మోహనంతో ఆకర్షించేటువంటి వాడు. ఏ రకంగా ఆకర్షిస్తాడు అని అంటే, ఆ భక్త జన హృదయములలో భక్తజనుల పాపముల, శోకముల మొదలైనటువంటి దోషములను పూర్తిగా నివృత్తి చేసి తన వైపు ఆకర్షించుకుంటాడు. అంటే ఇట్స్ లైక్ ఏ బ్లాక్ హోల్. కృష్ణ ఇది లైక్ ఏ బ్లాక్ హోల్. అంటే అందులోకి ప్రవేశించినటువంటి వాడు బయటికి రావడం అంటూ ఉండదు. ఆ భగవంతుని ఆకర్షణలో పడినటువంటి వాడు ఇంక బయటికి రావడం అంటూ ఉండదు. అంటే హీ విల్ బికమ్ వన్ విత్ కృష్ణ, హీ బికమ్స్ మెర్జెన్స్ విత్ కృష్ణ. దెర్ ఇస్ నో డిస్టింక్షన్. అంటే ఆనంద స్వరూపము, ప్రేమ స్వరూపము, శాంతి స్వరూపము, సమత్వ స్వరూపము, అకర్త అభోక్త జనన మరణ రాహిత్యాదికుడైనటువంటి ఆ కృష్ణ తత్వముతో మమేకం అయిపోతాడు. అది అది చెప్తున్నాడు. విలేఖనార్థస్య, విలేఖనము చెందడము అని అంటే ఆ దోషములను పూర్తిగా నివృత్తి చేయుట. ఎవరి దోషాలు చేస్తారు అని అంటే, భక్తజన పాపాది దోషాకర్షణాత్. భక్తజనులు మామూలుగా అయితే అట్రాక్ట్ అవ్వరు కృష్ణుడికి. మామూలుగా భక్తజనులు అవ్వాలి. అంటే వన్ హూ సరెండర్. హే కృష్ణ, హే యాదవ, హే ముకుంద, హే మధుసూదన, ఎలాంటి సంబోధనలు పెట్టారో చూడండి. ఆ సంబోధనల వెనకాతల ఆ భక్తుడు ఎంత గాఢంగా భగవంతుడితో అనుసంధానం చెందితే మనలో ఉండేటువంటి ఆ దోషాలు అనేటువంటిది నివృత్తి అవుతాయి. హే కృష్ణ అంటున్నాడు. హే కృష్ణ, నా మనస్సు ఎందుకో అసలు చాలా చంచలంగా ఉందయ్యా. చంచలంగా ఉండడమే కాదు, అది చాలా నన్ను హింస పెడుతున్నది మనస్సు. ప్రమథశీలమైనటువంటిది. బెంగ అయిపోయిందండి. ఇవాళ ఒక మాట విన్నాను. ఈ మాట నాకు ఎంత బెంగ వచ్చిందంటే అసలు దీని నుంచి నేను ఎలా బయటపడతానురా భగవంతుడా అని అనిపించేసింది. ఇవాళ ఒక న్యూస్ విన్న తర్వాత అమ్మ బాబోయ్, అసలు ఏంటి ఇంత ఇంత బెంగ, అసలు ఏమైపోతారు మా పిల్లలు, ఏమైపోతారు, అసలు ఈ ప్రపంచం ఏమైపోతుంది, ఎటువైపు వెళ్ళిపోతున్నది, అసలు అంత దోషభూయిష్టంగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో నేను ఎలా నెగ్గుకు రాగలను, పోనేదు నేను నెగ్గుకొచ్చాను, నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఎలా చదువుకుంటారు, వాళ్ళు ఎలా వృద్ధిలోకి వస్తారు, అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు. అబ్బా, వీడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా వీడికి యావ చావదు. ఇంకా వాళ్ళ గురించి బెంగ, మనవల గురించి బెంగ, మనవలు పెళ్లిళ్ళు అవ్వలేదని బెంగ, మనవడికి ఉద్యోగం రాలేదని బెంగ, మనవడికి సీట్ రాలేదని బెంగ, లేకపోతే ఎన్ని రకాల బెంగలే, అన్ని రకాలైనటువంటి బెంగలు. ప్రమాది బలభద్రుడం బాగా కొట్టేస్తూ ఉంటాయి. లేకపోతే ఫోన్ చేయలేదని బెంగ, అన్ని బెంగలు మనకే ఉంటాయి. ప్రమాది బలభద్రుడం. ఆ కృష్ణుడు చెయ్యాలి. ఆ కృష్ణుడు ఏం చేయాలి? కోసిపడేయాలి. ఏం కోసేయాలి? మన పాపాలు, మన చింతలు, మన శోకాలు. ఏంటి మన శోకం? ఏంటంటే రాగద్వేషములే మన శోకం. మన పాపం ఏమిటి అని అంటే పాపాయ పరపీడనం. పాపం అని అంటే పరులను పీడించేటువంటిదే. అలా వాడికి ఎక్కువ ఆస్తుంది, వీడికి ఉంది, వీడు ఎక్కువ పొందాడు, నాకేమీ రావట్లేదు, నాకెవడు ఏమీ వచ్చి కనబట్టలేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నేను ఇంత చదువుకున్నా కూడా వాడు ఎవడు నన్ను గుర్తించడం లేదు. ఇవన్నీ పాపాలే. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి సరెండర్ అవుతామో అవన్నీ కూడా మనకి దోషాలు పోతాయి. ఇన్సిడెంటల్లీ నిన్న యాక్చువల్గా ఒక సినిమా వచ్చింది. మన దీపావళి సందర్భంగా. ఏది దానవీర, ఏం సినిమా అది? దానవీర సూరకర్ణ. ఏం సినిమా అరుణా? నిన్న చూసాం ఏదో దానవీర సూరకర్ణ. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అన్ని చంపేశాడు. ఆ దుర్యోధనుడు హైలైట్ అయిపోతాడు, కర్ణుడు హైలైట్ అవుతాడు. చాలా అసలు దురదృష్టమైనకరమైనటువంటి సంఘటన. అంటే దుర్యోధనుడు క్యారెక్టర్ ఎలాంటిది, కర్ణుడి క్యారెక్టర్ ఎలాంటిది అనేటువంటిది అందులో చాలా నీచంగా చూపించారు. అంటే వాళ్ళు పాండవులని ఇంకెందుకు పనికిరాని వాళ్ళుగా, దుర్యోధనుడు చాలా గొప్పవాడిగా, లేకపోతే కర్ణుడు చాలా గొప్పవాడిగా, చాలా సినిమాల్లో కొన్ని చాలా హేయాకరమైనటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ చూపిస్తూ ఉంటారు. సో దాంట్లో అప్పుడు అసలు మన దుర్యోధనుడు ఎలాంటి వాడు, లేకపోతే ఇక్కడ కర్ణుడు ఎలాంటి వాడు అనేటువంటి దానికి భారతాన్ని చదవాలి. భారతం ఒరిజినల్ గా కొంత చదివితే మనకి అసలు నిజంగా దుర్యోధనుడు ఎలాంటి వాడు అనేటువంటిది అర్థం అవుతుంది.
అక్కడ ఎందుకు ధర్మరాజు చేతకాని వాళ్ళలాగా, ధర్మరాజు ఏంటంటే అసలు ధర్మం అంటే చేతకాంతనంలాగా చూపిస్తాడు సినిమాలో. ఈయన ఏదో మన జూదానికి పిలవడం, ఆయన జూదంలో అన్ని ఓడిపోవడం, చివరికి ఆ ద్రౌపదిని కూడా ఓడిపోవడం, ఆ ద్రౌపది ఓడిపోతే ఆ ద్రౌపదినేమో నువ్వు మా దాసివి కాబట్టి నీకు నేను వివస్త్రం చేస్తానని చెప్పి ఆ కౌరవ సభలో ఆమెను చాలా నీచంగా ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు మామూలుగా కథలుగా తెలుసు. అంతకు ముందు ఈ దుర్యోధనుడు ఇగో ఇలాంటి వాడే, ప్రమాది బలవద్రుడం. ఆ మనస్సు ఎంత ఎంత ఈర్ష్యాసూయలతో నిండిపోతుంది, కోరికలు కామలతో పూర్తిగా మమేకమైపోయినటువంటి వాడు దుర్యోధనుడు. ప్రమాది బలవద్రుడం అంత ప్రమాదకరమైనటువంటిది ఆ దుర్యోధనుడి మనస్సు. ఆ దుర్యోధనుడు ఏంటంటే వాడికి ఈర్ష్య తప్ప మరొకట్లేదు. కంప్లీట్ గా అసూయ, ఈర్ష్య, ద్వేషములతో పరిపూర్ణమైనటువంటి క్యారెక్టర్. అంటే ఈ ఒక్క శ్లోకానికి ఆ మయసభ దాంట్లో ఉండేటువంటి ఆ భారత యుద్ధం జరగడానికి కారణము, ఆ జూదం జరగడానికి కారణము ఈ శ్లోకానికి వ్యాఖ్యానంగా అది బహుశా వ్యాస భగవానుడు రాసేడేమో. అంటే ఆ మైసభకు వెళ్ళిన తర్వాత వాళ్ళ సంపదంతా చూసి, రాజసూయాగం ఎప్పుడైతే ధర్మరాజు చేస్తాడో, ఆ ధర్మరాజు చేసినటువంటి రాజసూయాగంలో వచ్చినటువంటి ఆ గిఫ్ట్స్, వాళ్ళ సంపద, ఆ వాళ్ళు అందరూ కూడా అనేక మంది రాజులందరూ కూడా ధర్మరాజుని పొగడ్డం, వాళ్ళందరినీ కీర్తించడం ఈయన తట్టుకోలేకపోతాడు. అసూయ, విపరీతమైనటువంటి ద్వేషం, విపరీతమైనటువంటి అసూయ పెంచుకుంటాడు. ఆ అసూయ ద్వేషాల వల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు వాళ్ళ నాన్న కదా, ఆయన రాజు కాబట్టి ఆయన్ని ప్రోద్బోలం చేసి శకుని చేత మాయాపాచికలు ఆడించాలనేటువంటి విషయాన్ని ఆయనకి చెప్పి, ఎందుకంటే జూదానికి పిలుద్దాము ధర్మరాజుని, జూదానికి పిలిస్తే ఆయన కాదనలేడు, అది కూడా ఎందుకు చేస్తాడు, జూదానికని డైరెక్ట్ గా పిలవడు. ఆ ఒరిజినల్ భారతంలో కానీ చూస్తే కథ కొంత చూశాను నిన్న, ఆ ఒరిజినల్ గా పాచికలు ఆడడానికంటే రాడని ఒక పెద్ద సభా మండపాన్ని నిర్మిస్తారు. కొత్తగా బాగా అద్భుతమైనటువంటి సభా మండపాన్ని నిర్మించి దాని ఇనాగరేషన్ కోసం అని పిలుస్తారు. ముందు ఇనాగరేషన్ కోసం పిలిచి ఈ అకేషన్ లో జోదము అనేటువంటిది వినోదం కాబట్టి జోదం అనేటువంటిది ఆడిద్దాము అనేటువంటి దాన్ని ఎవరిని పంపిస్తారు, విదురుణ్ణి పంపిస్తారు మళ్ళీ ధర్మరాజుని ఆ జోదం ఆడడానికి. సో ధర్మరాజు అనేకమైనటువంటి కారణాంతాల వల్ల ఆయన ధర్మజ్ఞుడు కాబట్టి, ధర్మ నిరతుడు కాబట్టి ఆయన ఏం చెప్తాడు అని అంటే, ఎవరి మనస్సు నొప్పించకుండా ఏదైతే ధర్మమో ఆ ధర్మానికి నిలబడాలని చెప్పి ఆయన నో అని చెప్పడు. ఇది ఒక పెద్ద ప్రారంధం. ప్రారంధము అని అంటే దైవబలం. దైవబలం అంటే దైవం ఏదైతే నిర్ణయిస్తుందో అది జరుగుతుంది, దాన్నే నియతి అంటాము. సో ఆ నియతి ప్రకారము ధర్మరాజు అక్కడికి రావడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత జూదం అనేటువంటిది వినోదం కాబట్టి వినోదంగా మొదలెడతారు. అయితే వినోదంగా మొదలెట్టినటువంటి జూదంలో పంద్యాలు ఏమీ లేకపోతే అసలు రక్తి కట్టదు. వినోదం కూడా ఉండాలి, రాజులు కదా, కొంత స్వతహాగా వాళ్ళకు కూడా స్వభావం అనేటువంటిది కాబట్టి ఏదో ఒక పంద్యానికి జూదం ఆడాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సో ఇంక కథ అలా జరుగుతూ ఉంటుంది. ఆ పందెంలో అన్ని తను ఓడిపోతాడు. ఎందుకంటే మాయ ఒక్కసారి కూడా ధర్మరాజు పాచికలు వేయడు. పాచికలు వేసిందంతా కూడా శకుని వేస్తాడు. శకుని పాచికలు వేస్తే పందెం ఎవరు పెడతారు, దుర్యోధనుడు పెడతాడు. ఇదంతా కూడా ధృతరాష్ట్రుడికి తెలుసు, ఇది మాయాజూదము. మాయాజూదంలో శకుని వేసిన పాచికలు వేరెవరు కూడా, అది ఆయన వేస్తే ఆయనే గెలుస్తాడు పందెం అనేటువంటి విషయాన్ని అంతా తెలుస్తుంది. సో ఈ రకంగా అయిన తర్వాత ఆ దుర్యోధనుడు అప్పుడు చివరికి తన తమ్ముల్ని ఓడిపోతాడు. రాజ్యము, సంపద, ఆ రాజసూయాగంలో సంపాదించినంతా ఓడిపోతాడు. అంతా ఓడిపోయిన తర్వాత ఇంకా చివరికి తన తమ్ముల్ని ఓడిపోతాడు. తర్వాత తనను ఒడ్డుకుంటాడు, తను ఓడిపోతాడు. ఇంకా అప్పుడు తను ఓడిపోతే ఇంకెవరు లేరు కదా, ఇంకా నేను చాలించేస్తాను, ఇంకా ఎత్తుతానని చెప్పి మౌనంగా ఉండిపోతే శకుని రెచ్చగొడతాడు, నీ భార్య ఉంది కదా, నీ భార్యను పందెంగా వడ్డని. అప్పుడు ద్రౌపదిని పందెంగా పెడతాడు. ద్రౌపది ఓడిపోతాడు అప్పుడు. ఎందుకంటే అప్పుడు దుర్యోధనుడు ఎంత ప్రమాది బలవద్రుడం చంచలం, ఆ ఈర్ష్య, అసూయ, పాపము ఎంత ఉందంటే అప్పుడు దాన్ని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి ఆ కౌరవ సభలో ఆమెను వివస్త్రం చెయ్యాలనేటువంటిది గేలి చేసి చాలా నానా రభస చేసి దాన్ని చేస్తారు. అంటే అంత మనస్సు అనేటువంటిది ఆ ఈర్ష్య అసూయలకు లోనైతే అంత బలమైనటువంటిది. ఆ కర్ణుడు కూడా ఎంత చెడ్డ స్వభావం కలవాడంటే, మా కౌరవులు ఎవరో ఒకదాన్ని నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. ఈమెను వివస్త్రం చేయమని కర్ణుడు ప్రోద్బలం వేస్తాడు. ఆ కర్ణుడు మనకి ఏంటంటే దాన వీర సూరకర్ణ అనేటువంటి పేరుతో ఆ కర్ణుడిని హైలైట్ చేస్తాడు. మానధనుడు, సుయోధనుడు అని సుయోధన్ని హైలైట్ చేస్తాడు. నిజంగా చాలా అది చాలా బ్యాడ్ అయినటువంటి, ఎందుకంటే
వీ డోంట్ అండర్స్టాండ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ దట్ మహాభారత్. ఆ మహాభారతంలో వాళ్ళు రాగద్వేషాలకు లోనేటటువంటి వాడు, ఈర్ష్య అసూయలు కలిగినటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి క్రోధాన్ని పెంచుకుని హత్యలు చేయడానికి కూడా వెనుకాడనటువంటి వాళ్ళు, అంత మనఃపరిస్థితి ఉండేటువంటి వాళ్ళని మనం హీరోలుగా సమాజంలో ప్రొజెక్ట్ చేస్తే ఇంకా ధర్మం అనేటువంటిది ఎలా అర్థమవుతుంది మనకి? నేను చెప్తున్నాడు అనమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల చెంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఈ మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది. అందువల్ల తస్యాహం నిగ్రహం మన్యే వాయోరువసు దుష్కృతం. దీన్ని నిగ్రహించడం అనేటువంటిది నా వల్ల అయ్యేటువంటి పని కాదు. దాన్ని నిగ్రహించుట వాయువును మూటగట్టుట వలె చాలా కఠినమైనటువంటిది. వాయువును పట్టుకోవడం అంటే అయ్యే పని కాదు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటిది. నీరునే పట్టుకోలేము. నీటిలో స్నానం చేస్తూ బట్టతో కట్టాలంటే నీరు నిలబడదు. నీరు ఎందుకంటే ఒక పెద్ద సాలిడ్ దాంట్లో తీసుకురావాలి. దాంట్లో గాలిని కూడా తీసుకురాలేము. గాలి ఇంకా సూక్ష్మమైనటువంటిది. సో వాయువు మనస్సు అనేటువంటిది అలాంటిది, వాయువు వలె. అందులో అలాంటి వాయువు వలె ఉండేటువంటి మనస్సు చెంచలము ప్రమాది బలము అంటే ఇంకా దాంట్లో మనిషి అల్లల్లాడిపోతాడు అనమాట. చాలా కఠినమైనటువంటి దాన్ని అని నేను భావిస్తున్నాను. సో అందువల్ల హే కృష్ణ, హే కృష్ణ. కృష్ణ అంటే ఎవరు అనంటే భక్తజనుల పాపములను, శోకములకు మొదలైనటువంటి దోషములను పూర్తిగా నివృత్తి చేయటం వలన కృష్ణునికి ఆ పేరు వచ్చింది. అలాంటి కృష్ణుడిని పట్టుకున్నాడు కాబట్టి ధర్మాత్ములు ఏంటి, ధర్మరాజు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు అక్కడ ఇస్తారు, మళ్ళీ రెండోసారి జీవితానికి వస్తారు, మళ్ళీ అప్పుడు ఓడిపోతారు, మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అంటే అది సాధన. ఆ సాధన అంటే మనస్సులో ఎంత క్లేశం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ భగవంతుని వదలకుండా ఉండడము, భగవంతుని శరణాగతి పొందడము, సాధనలో 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయడము. అరణ్యవాసము అనంటే మెడిటేషనే, తనతో తను ఉండడమే. 1 సంవత్సరం అజ్ఞాతవాసము అనంటే కంప్లీట్ గా బి అవే ఫ్రమ్ ది వరల్డ్, ప్రపంచాన్ని నుంచి దూరంగా, ఎవరికి గుర్తు తెలియకుండా సంచరించాలి. తాను ఎవరో అంటే అదే తర్వాత శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. వైరాగ్యం అంటే ఏమిటి, సాధన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. దానికి ఏంటి నేను ఇలా చేయలేకపోతున్నాను కాబట్టి తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కృతం, అది నేను చేయలేకపోతున్నాను, దానికి ఏదైనా సమాధానం చెప్పి హే కృష్ణ అని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు కృష్ణుడు. సో ఎప్పుడైతే ఇంత ఆర్ద్రతతో, ఇంత సరెండరెన్స్ తో, ఇంత మమైకమైపోయి ఎప్పుడైతే మనం భగవంతుని పట్టుకుంటామో ఆ భగవంతుడు మనకు సమాధానం ఇస్తాడు. ఈ సాధన ఎలా దృఢతరం చేసుకోవాలి, ఈ సాధనలో మనం ఒకవేళ ఫెయిల్ అయినా హౌ వీ కెన్ సర్వైవ్, అండ్ మనని ఎప్పుడు కూడా భగవంతుడు ఏ రకంగా మనని రక్షిస్తూ ఉంటాడు అనేటువంటిది అద్భుతంగా తర్వాత శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పబోతున్నారు. సో అది తర్వాత క్లాసులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. హరి ఓం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. జై గురు. విల్ స్టాప్ ఇట్ హియర్.